హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సో 50 మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నమాట. 2016 మార్చ్లో జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా తీసుకొని కొన్ని డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్స్ అయితే తీసుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. కొంచెం క్వశ్చన్ లెవెల్ అనేది కొంచెం టఫ్గా ఉండొచ్చు. సో మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీలో వచ్చిన క్వశ్చన్స్. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని డౌన్లోడ్ చేసుకొని చూడొద్దు, దానివల్ల నాకు వాచ్ టైం అయితే రావట్లేదు. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ద రేషనల్ నంబర్ బిట్వీన్ 1/2 అండ్ 3/5 అని చెప్పేసి అడిగిండు. ఇక్కడ 1/2 మరియు 3/5ల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య అని చెప్పేసి అడిగిండు. సో మనం ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం, చాలా ఈజీగా నేను చెప్తా, ఫార్ములా ఏం అవసరం లేదు. సో 4,5ల మధ్య ఉండే సంఖ్య, 4,6ల మధ్య ఉండే సంఖ్య ఏది కనుక్కోమన్నప్పుడు సో మనకి ఇక్కడ రేషనల్ నెంబర్స్ కావు కాబట్టి చెప్పేస్తాం 5 అని చెప్పేసి. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు అంటే 4 + 6/2 చేస్తే మనకి 10/2 రావడం జరుగుతుంది. అయితే 5 అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రకారమే మనం ఈ ప్రాబ్లాన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. చూడండి, 1/2, 3/5 అని చెప్పేసి అడిగిండు. సో వీటి మధ్య ఉండేది అడిగిండు అనమాట. సో మనకి 1/2 + 3/5 చేయాలి, /2 అనమాట. చూడండి, అదేవిధంగా సో 1/2 + 3/5/2 అనే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే సో వీటి రెండుటి యొక్క కాసాగు 10 రావడం జరుగుతుంది. అండ్ పైన ఇక్కడ 5 1 = 5, ఆ తర్వాత 2 3 = 6 కాబట్టి ఇక్కడ 6 రావడం జరుగుతుంది. 2కి 2 అన్నమాట. సో ఇప్పుడు మనకి 5 + 6 అంటే 11 రావడం జరుగుతుంది. 11/10 ఇంటూ ఇదేమో తారుమారు అవుతుంది అంటే 1/2 కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంత 11/20 అనేది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం చేసింది ఏమీ లేదు, రెండు సంఖ్యల యొక్క మనకి మిడిల్ నెంబర్ అంటే మనకు తెలుసు, యావరేజ్ లెక్క తీసుకొని మనం ఈ రెండింటిని ప్లస్ చేసినాం కాబట్టి /2 అని చెప్పేసి రాసుకొని ఈ విధంగా ఫైండ్ అవుట్ అయితే చేయడం జరిగింది. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 12 టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఏపీ అంటే ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ -19 అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 36. సో అంక శ్రేణిలో మొదటి పదం -19, చివరి పదం 36 అయితే మొదటి 12 పదాల మొత్తం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడిగింది ఇక్కడ. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఏ ఇచ్చిండు. ఏ అంటే మనం మొదటి పదం అని చెప్పేసి అనుకుంటాం అనమాట. ఏ = -19 ఇవ్వడం జరిగింది. సో చివరి పదాన్ని మనం ఎల్ చేత సూచిస్తాం అంక శ్రేణిలో. ఎల్ = 36 అనమాట. సో ఇప్పుడు మొదటి పదం చివరి పదం, మొదటి పదము చివరి పదం, దీని చివరి పదం అంటాం అనమాట. మొదటి పదము చివరి పదము ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా తెలుసు. ఏపీ యొక్క మొత్తాన్ని కనుక్కోవడానికి, సమ్ని కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు మనకి. n/2 a + l చేస్తే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ n అనేది ఏంటంటే 12 పదాలు అని చెప్పిండు కదా. సో n = 12 అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు 12/2 ఏ మనకు తెలుసు -19 + 36 అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 1 = 2, ఇక్కడ 2 6 మళ్ళీ ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 6 × 17 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు 6 × 7 7 = 42, 42కి 2 అన్నమాట. ఇక్కడ 4 ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు 6 1 = 6, 6 + 4 అంటే 102. సో 10 రావడం జరుగుతుంది. సో మొత్తం మనకి 102 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇది శ్రేణుల టాపిక్లో రావడం జరుగుతుంది. సో మొదటి పదము చివరి పదము ఇచ్చినప్పుడు ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా రావడం జరుగుతుంది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఈ 67 + 67 ఈజ్ డివైడెడ్ బై 68, దెన్ ద రిమైండర్ ఈజ్. సో 67 + 67ను 68 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత అని చెప్పేసి అడిగిండు క్వశ్చన్లో. సో చాలా ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం క్వశ్చన్లో ఏం అడిగిండో. సో ఇప్పుడు ఫస్ట్ మనం 67 + 67 + 67/68 చేస్తే మనకి వచ్చే శేషం ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ మనం ఇక్కడ 67/68 చేసినప్పుడు మనకి రెండు వాల్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి పాజిటివ్ వాల్యూ వస్తుంది, ఇంకొకటి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఏ విధంగా పాజిటివ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 67 రావడం జరుగుతుంది. నెగిటివ్ వాల్యూ ఎంత వస్తుంది అంటే -1 రావడం జరుగుతుంది. సో ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే నేను చెప్తా చూడండి ఇక్కడ. సో 68
67ని భాగించినప్పుడు 68 చేత. సో ఫస్ట్ మనకి ఇక్కడ 0 తీసుకున్నాం అనుకో, ఇక్కడ 0 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి శేషం ఎంత రావడం జరుగుతుంది, శేషం అనేది 67 రావడం జరుగుతుంది. సో పాజిటివ్ వాల్యూలో శేషం అనేది 67 రావడం జరిగింది. అదే మళ్ళీ మనం 67 చేసినాం అనుకో, సో 68 1 68 చేస్తే ఇక్కడ 68 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు తీసేస్తే మనకి -1 వాల్యూ అనేది రావడం జరుగుతుంది, శేషం -1. సో ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ రావడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకుందాం చూడండి. సో ఫస్ట్ -167 to the power of 67 అని చెప్పేసి రాసుకుందాం. సో ప్లస్ ఆ తర్వాత ఫస్ట్ నెగిటివ్ వాల్యూ రాసుకున్నాం, పవర్కి నెగిటివ్ వాల్యూ రాసుకోండి. అండ్ అదేవిధంగా మిగతాది పాజిటివ్ వాల్యూ 67 కదా, 67 రాసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, -1 to the power of 67 ఉంది. సో ఈ 67 అనేది బేసి సంఖ్య. సో బేసి సంఖ్య వచ్చినప్పుడు మనకి ఇది మైనస్లోనే ఉంటుంది కాబట్టి సో -1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ -1 to the power of 67 అంటే -1 రావడం జరుగుతుంది, ప్లస్ 67కి 67 అనమాట. సో ఇప్పుడు మనకి 66 అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చాలా ఏ ఫార్ములాస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఈ విధంగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో మైనస్ ఉన్నదాన్ని మనము ఘాతంలో ఉన్నదానికి మైనస్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు -1 to the power of 67 అంటే -1 రావడం జరుగుతుంది, +1 రాదు. ఎందుకోసం అంటే ఘాతంలో బేసి సంఖ్య ఉంది కాబట్టి మైనస్ ఉంటే మైనసే రావడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 528 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 33. హౌ మెనీ పేర్స్ ఆఫ్ ఇన్ సచ్ నంబర్స్ అని చెప్పేసి అడిగిండు. రెండు సంఖ్యల మొత్తం 528, వాటి హెచ్సిఎఫ్ 33 అయితే అటువంటి జతల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగిండు. సో చాలా ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ రెండు సంఖ్యలు అన్నాడు, ఆ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 33 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ రెండు సంఖ్యలు ఏమైతే అంటే ఒకటి ఏ కామా బి అనుకుంటే ఏ కామా బిలు ఏమైతే అంటే సో ఈ రెండు సంఖ్యలు కూడా ఈ హెచ్సిఎఫ్ అంటే ఈ హెచ్సిఎఫ్లో రావడం జరుగుతుంది. అంటే ఈ రెండు సంఖ్యలు కూడా 33 టేబుల్లో రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలుసు. అప్పుడు మనం ఏం రాసుకుంటాం, ఒక సంఖ్యను 33A అని చెప్పేసి రాసుకుంటాం. సో ఇది ఫస్ట్ నెంబర్ అనుకుందాం. ఇంకో నెంబర్ ఏమవుతుంది 33B అని మనకు తెలుసు. రెండు సంఖ్యలు అన్నాడు కాబట్టి ఈ రెండు సంఖ్యల్ని మనం రాసుకోవడం జరిగింది. సో ఈ రెండు సంఖ్యలు ఈ విధంగానే ఉంటాయి అన్నమాట. 33తోని మల్టిప్లై చేస్తే ఆ సంఖ్య వస్తుంది, అది ఏ అనమాట. 33తోని ఒక సంఖ్యను మల్టిప్లై చేస్తే అది వస్తుంది, అది బి అనమాట. అవి రెండు సంఖ్యలు. ఎందుకోసం 33తోని మల్టిప్లై చేయాలంటే ఖచ్చితంగా అవి హెచ్సిఎఫ్ అన్నప్పుడు హెచ్సిఎఫ్ ఆ టేబుల్లో వచ్చేవి అన్నమాట. సో 33 అంటే 33 టేబుల్లో వచ్చేవి అనమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు 33 ఆ రెండు సంఖ్యల మొత్తం అని చెప్పేసి ఇచ్చిండు. సో 33A + 33B = ఎంత ఇవ్వడం జరిగింది, 528 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 33ని కామన్ తీసినాం అనుకో, A + B రావడం జరుగుతుంది. A + B = 528 అనమాట. సో ఇప్పుడు 33 1 ఇక్కడ 33 1 అనమాట. ఆ తర్వాత 10 19 మిగిలడం జరుగుతుంది, 198 అంటే 33 6 198 అనమాట. సో ఇప్పుడు A + B = ఎంత రావడం జరుగుతుంది, 16 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, అటువంటి జతల సంఖ్య అని చెప్పేసి అడిగిండు. సో మనం జతలు తీసుకునేటప్పుడు బేసి సంఖ్యల జతలు తీసుకోవాలన్నమాట. ఆ రెండుటిని కూడితే మనకి 16 అయ్యే బేసి సంఖ్యలు చూసుకోవాలి. ఇప్పుడు 1, 15 చేస్తే మనకి 16 రావడం జరుగుతుంది, రెండు బేసి సంఖ్యలే. ఆ తర్వాత 3, 13 చేస్తే మనకి 16 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 5, 11 చేస్తే కూడా మనకి 16 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 7, 9 చేస్తే కూడా మనకి 16 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 8, 9 మళ్ళీ రాదు. సో ఇప్పుడు ఇవన్నీ సంఖ్యలు అంటే 1, 2, 3, 4 ఎన్ని జతలు అంటే 4 జతలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్ అనమాట. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, అవుట్ ఆఫ్ ద 4 numbers ఆఫ్ యావరేజ్ ఫస్ట్ 3 numbers ఈజ్ 18, దట్ ఆఫ్ లాస్ట్ 3 numbers ఈజ్ 16. ఇఫ్ ద లాస్ట్ నంబర్ ఈజ్ 19 దెన్ ద ఫస్ట్ నంబర్ ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో 4 సంఖ్యలలో మొదటి 3 సంఖ్యల సగటు 18, చివరి 3 సంఖ్యల సగటు 16 మరియు చివరి సంఖ్య 19 అయినా మొదటి సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ 4 సంఖ్యలని ఫస్ట్ A, B, C, D అనుకుందాం. ఈ 4 సంఖ్యలని ఈ 4 సంఖ్యలలో ఫస్ట్ మనకు క్వశ్చన్ ఏం అడిగిండు, మొదటి 3 సంఖ్యల సగటు అంటే A, B, C ఈ 3 సంఖ్యల సగటు A + B + C అనుకుందాం. ఈ 3 సంఖ్యల సగటు 18 అన్నాడు. అంటే ప్రతిదీ 18 అయితే 3 ఉన్నాయి కాబట్టి 18 × 3 అంటే 54 రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, చివరి 3 సంఖ్యల సగటు 16. చివరి 3 సంఖ్యలు ఇవే కదా BCD. సో ఇక్కడ B, ఆ తర్వాత C కింద C రాసుకుందాం, D ఇక్కడ రాసుకుందాం అనమాట. 16 అన్నాడు, ఇవి కూడా 3 ఉన్నాయి కాబట్టి × 3 చేస్తాం, ఇప్పుడు 48 రావడం జరుగుతుంది. సో మనకి ఈజీగా ఆన్సర్ రావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ అనుకుందాం, ఇక్కడ మైనస్ చేంజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఏంటి అంటే A - D అయితే మనకి మిగలడం జరుగుతుంది.
జరుగుతుంది అన్నమాట. A మైనస్ D ఈక్వల్ టు 54 నుంచి 48 తీస్తే 6 రావడం జరుగుతుంది. సో ఏ అంటే మనకు తెలుసు మొదటిది, D అంటే మనకు తెలుసు చివరిది. సో మన క్వశ్చన్లో చివరి సంఖ్య 19 అని ఇచ్చిండు. సో A మైనస్ 19 ఈక్వల్ టు 6 అనమాట. సో ఇప్పుడు A ఈక్వల్ టు ఎంత రావడం జరుగుతుంది, 25 రావడం జరుగుతుంది. 19 అటు పోతే 19 + 6 అంటే 25 రావడం జరుగుతుంది. ఆప్షన్ Dలో ఉంది. ఆప్షన్ D కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. Kishan spent 30% of salary for food and donates 3% in charity trust. He spends rates 2,310 on those two items. The total salary of the month అని చెప్పేసి అడిగిండు ఇక్కడ. సో క్వశ్చన్ ఏం అడిగిండు అంటే 30% కిషాన్ 30% మనీని ఫుడ్ కోసం, ఆహారాని కోసం ఖర్చు చేస్తాడు. అండ్ 3% మనీని, సో 3% మనీని ఇక్కడ చారిటీ ట్రస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మొత్తం మనకి ఎంత 33% అనమాట. సో 33% అనేది మొత్తం ఖర్చు చేస్తాడు. ఈ 33% ఈక్వల్ టు 2,310 అని చెప్పేసి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది మనకి. సో మనకి ఎప్పుడు కూడా 100% ఉంటుంది. సో అతని జీతం 100% అనుకుంటే 100% నుంచి మనకి 30% అయితే ఫుడ్కి ఖర్చు చేస్తాడు, 3% అయితే చారిటీ ట్రస్ట్కి ఇస్తాడు. వీటి మొత్తం మనకి ఎంత ఇవ్వడం జరిగింది, 2,310 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, 100% అడుగుతున్నాడు. టోటల్ జీతం ఇదేనా అతని మంత్ యొక్క టోటల్ జీతం? సో టోటల్ జీతం అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకు తెలియచ్చు. సో 33% ఈక్వల్ టు మనకి 2,310 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. రెండు రకాలుగా కనుక్కోవచ్చు. ఒకటి అడ్డగుణకారం చేస్తే రావడం జరుగుతుంది. సో 100 × 2,310 / 33 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు 33 1 = 33, ఆ తర్వాత ఇంత 33 7 ఆ తర్వాత 0 33, ఇప్పుడు 33 7 231, ఆ తర్వాత 0కి 0 అనమాట. సో ఇప్పుడు మనకి 77,000 అనేది మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఈజీగా మనం ఏ విధంగా పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 33% ఈక్వల్ టు 2,310 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈజీగా 33, ఇక్కడ 3 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసినాం అనుకో, 3 1 3 3 1 3 అనమాట. మళ్ళీ 3 7 మళ్ళీ 3 7 మళ్ళీ 0కి 0 అనమాట. మళ్ళీ 11 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1 రావడం జరుగుతుంది. 1% ఈక్వల్ టు 70 రావడం జరుగుతుంది. ఇప్పుడు 100% ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ 2 zeros చేస్తే అయిపోద్ది అనమాట. సో 100% ఈక్వల్ టు 7,000 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 20 ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. బాడ్మాస్ క్వశ్చన్. దీన్ని ఈజీగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే రాసుకుందాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి +23 -23 క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటంటే 23 ఒకటే ఉంది, +23 ఒకటే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ రావడం జరుగుతుంది, -23 అనమాట. సో దానికి ముందు ఒక 23 ఉంది. సో ఇప్పుడు ఈ 23 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 0 మిగులుతుంది. -0 అయితే మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఈ మైనస్కి ముందు మళ్ళీ 23 ఉంది. ఆ 23ని ఇక్కడ రాసుకుందాం. సో ఆ తర్వాత మైనస్ ఉంది, ఆ తర్వాత ఇంకా 23 ఉంది అనమాట. సో ఇప్పుడు 23 - 23 రావడం జరుగుతుంది. 23 అంటే 0 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద HCF ఆఫ్ 24, 60 and 90 ఈజ్ అని చెప్పేసి అడిగిండు. సో చూడగానే మనం చెప్పేయచ్చు, ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే HCF అని చెప్పేసి అడిగిండు. సో HCF అంటే మనకి తెలుసు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, తెలుగులో అయితే గరిష్ట అని చెప్పేసి తెలుసు మనకి. ఈ గరిష్ట అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో గరిష్ట దానికి వెళ్ళిపోవాలి. గరిష్టంగా ఎంత ఉంది, 12 ఉంది. సో ఈ 24 అనేది 12 టేబుల్లో వస్తుంది. ఆ తర్వాత 60 అనేది వస్తుంది. ఆ తర్వాత 90 అనేది 12 టేబుల్లో వస్తుందా, రాదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆప్షన్, ఈ 12 కాకుండా గరిష్టంగా ఏది ఉంది, 6 ఉంది. సో 6 టేబుల్కి వెళ్ళాలి. సో 6 చూసుకోవాలి. ఆ తర్వాత 24, 60, 90 అని చెప్పేసి రాసుకోవాలి. ఈ 6 టేబుల్లో 24 వస్తుందా, వస్తుంది. 60 వస్తుందా, వస్తుంది. 90 వస్తుందా, 6 1 6, ఇది కూడా వస్తుంది. సో ఈ 3 కూడా వస్తాయి. కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేదా ఫార్మల్ మెథడ్ లో చేస్తామా, మీ ఇష్టం. 24, 60, 90. సో ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తే కూడా షార్ట్ కట్ మెథడ్ ఇది కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం LCM ప్రాసెస్ లో అన్నమాట. HCF కాకపోతే LCM ప్రాసెస్ లో ఫస్ట్ ఇవన్నీ 3 టేబుల్ వచ్చేటట్టున్నాయి. కాబట్టి చూద్దాం. ఇక్కడ 8, ఆ తర్వాత ఇక్కడ 2 0, ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంది 3 0 అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ వస్తాయి. ఇక్కడ 4, ఆ తర్వాత ఇక్కడ
4, ఆ తర్వాత ఇక్కడ 10, ఆ తర్వాత ఇక్కడ 15 అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏ టేబుల్లో కూడా రావు, అండ్ ఇప్పుడు ఇవన్నీ ఏ టేబుల్లో రావు కాబట్టి వీటి అన్నిటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత కావడం జరుగుతుంది అంటే 1 కావడం జరుగుతుంది. ఇప్పుడు 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6 కావడం జరుగుతుంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫార్మల్ మెథడ్ అయితే చాలా టైం తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 24 60 చేసి ఆ తర్వాత వచ్చిన దాంతో 90 చేయడం ఇదంతా ప్రాసెసింగ్ మెథడ్ అనమాట, ఎగ్జామ్లో యూజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ బెస్ట్ మెథడ్. ఇదైతే ఆప్షన్ త్రో ఆప్షన్ అయితే చాలా ఈజీ, మనకు తెలిసిందే. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే హైయెస్ట్ డిజిట్ని రాసుకోవాలా. సో 196 ఇక్కడ హైయెస్ట్ డిజిట్ రాసుకున్నాం. ఆ తర్వాత 19.6 అంటే ఇక 19 పాయింట్ని పెట్టి తర్వాత 6 రాసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ 1.96 ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 96 రాసుకోవాలి. ఆ తర్వాత 0.196 అన్నమాట. సో ఇప్పుడు చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది 6. ఆ తర్వాత ఇక్కడ 15, ఆ తర్వాత ఇక్కడ 1, ఇక్కడ 10, 11, 17, ఇక్కడ 7, ఇక్కడ 1 అన్నమాట. మళ్ళీ ఇక్కడ 10, 7, ఆ తర్వాత ఇక్కడ 1, ఆ తర్వాత ఇక్కడ 1 అన్నమాట. తర్వాత ఇక్కడ 1, 2. 2.756 అనేది ఆన్సర్ మన ఆప్షన్ ఏలోనే ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే ఒకట్లలోని వాల్యూస్ని ఒకట్లలో అంటే 1 యూనిట్ డిజిట్స్ అనేవి కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో సాహిల్కి ఒక వస్తువుని 280కి అమ్మడం వలన 20% లాస్ వచ్చింది, అయినా కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో కాస్ట్ ప్రైస్ అని చెప్పేసి అడిగిండు, కొన్న వెల ఎంత అని చెప్పేసి అడిగిండు. సో 280కి అమ్మడం వల్ల 20% లాస్ అంటే 80% అమ్మిండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం కాస్ట్ ప్రైస్ని 100%గా తీసుకుంటాం కాబట్టి సో 20% లాస్ అంటే 80% అమ్మిండు. 80% ఈక్వల్ టు 280. 80% అమ్మితే 20% లాస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఏమడిగిండు, కాస్ట్ ప్రైస్ అంటే 100% ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు అడ్డగుణకరం చేస్తే చాలా ఈజీగా రావడం జరుగుతుంది. 100 ఇంటూ 280 బై ఇక్కడ 80, ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ టేబుల్లోనే క్యాన్సిల్ చేద్దాం. 8 1 జా, ఆ తర్వాత ఇక్కడ 8 4 జా, 8 3 జా, మళ్ళీ ఇక్కడ 4 మిగిలడం జరుగుతుంది. 8 5 జా అనమాట. సో ఇప్పుడు 10 ఇంటూ 35 అంటే 350 అనేది ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో లేదు నేను ఆప్షన్ ఈ విధంగా చేస్తా అంటే 280 ఈక్వల్ టు 80% అయితే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది, క్యాన్సిల్ చేసినాం అనుకో 1% ఈక్వల్ టు 10% క్యాన్సిల్ చేద్దాం. 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 8 1 8 0కి 0, మళ్ళీ ఇక్కడ 8 3 జా, ఆ తర్వాత 8 5 జా. సో ఇక్కడ 10% ఈక్వల్ టు 35 అయితే 100% ఈక్వల్ టు 350. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ మైనస్ మీన్స్ మల్టిప్లై మీన్స్ ప్లస్, దెన్ 10 + 5 డివైడెడ్ బై 7 -4 ఇంటూ 30 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ మనం ఇక్కడ రాసుకుందాం 10 + 5 డివైడెడ్ బై 7 -4 ఇంటూ 30 అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇక్కడ మనకి 10కి 10 రాసుకుందాం. ఆ తర్వాత ప్లస్ ఇచ్చిండు, ప్లస్కి బదులు మనం ఏమంట ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, సో ప్లస్ మీన్స్ డివైడెడ్ బై రాసుకుందాం. ఆ తర్వాత 5కి 5 రాసుకుందాం. సో ఇక్కడ డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై మీన్స్ మైనస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో డివైడెడ్ బైకి బదులు మైనస్ రాసుకుందాం. ఆ తర్వాత 7కి 7 మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ మీన్స్ ఇంటూ మనకు తెలుసు. సో ఇంటూ రాసుకుందాం. ఇక్కడ 4కి 4, ఆ తర్వాత ఇంటూ మీన్స్ ప్లస్, సో ఇక్కడ ప్లస్ 30 అని చెప్పేసి రాసుకుందాం. సో ఇప్పుడు మనకి చేస్తే ఎంత రావడం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చేసినాం అనుకో 2 రావడం జరుగుతుంది. సో 2 - 7 ఇంటూ 4 + 30 అనమాట. సో మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 28 రావడం జరుగుతుంది. -2 ఇక్కడ ఉంది, ప్లస్ 30. సో మళ్ళీ ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. సో ఇక్కడ 58 రావడం జరుగుతుంది, అడిషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ -28 + 32 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు అంటే 4 అనేది రావడం జరుగుతుంది. 4 అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If a minus b equal to 2 and ab equal to 12, then what is the value of a cube minus b cube? a minus b equal to 2 అయితే a into b equal to 12 అయితే a cube minus b cube equal to ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ మనకి ఫార్ములా అయితే తెలుసు, a cube minus b cube యొక్క ఫార్ములా. దాని ప్రకారం మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ మనకి a cube minus b cube అడిగిండు. a cube minus b cube ఈక్వల్ టు మనకు తెలుసు a minus b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ బీ స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం పక్కన పెడితే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి a మైనస్ బి అయితే ఇవ్వడం జరిగింది. సో a మైనస్ బి ఈక్వల్ టు ఇక్కడ మనం కనుక్కుందాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ చేద్దాం. ఇక్కడ a మైనస్ బి ఇవ్వడం జరిగింది కాబట్టి a మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తున్నాం. దానివల్ల మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది. దీన్ని ఇంటి పక్కకు చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. చూడండి, a మైనస్ బి హోల్ స్క్వేర్
ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఉంది. సో ఇప్పుడు చూసుకోండి, ఇది గుర్తుంచుకుంటే మనకి ఈజీగా మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ని చేయవచ్చు అనమాట. సో చూడండి, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఇక్కడ ఏ మైనస్ బీ కింద ఉంటుంది ఇవ్వండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీగా రాసుకుందాం. సో ఇప్పుడు ఏ మైనస్ బీకి ఏ మైనస్ బీ లాగానే ఉండనివ్వండి. ఆ తర్వాత ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అని చెప్పేసి వచ్చింది, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకి రావడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏబీ ఉంది కాబట్టి ఏబీ రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ప్రకారం తెలుసు అన్నమాట. సో ఏ మైనస్ బి అంటే మనకి తెలుసు క్వశ్చన్ ప్రకారం 2 అని చెప్పేసి ఈ 2కి 2 రాసుకుందాం. ఆ తర్వాత ఏ మైనస్ బి అంటే మళ్ళీ మనకి 2 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు 2ab ప్లస్ ఏబీ అంటే 3ab రావడం జరుగుతుంది. సో 3ab అని చెప్పేసి రాసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ 2, ఆ తర్వాత ఇక్కడ 4 రావడం జరుగుతుంది. ఇక్కడ 3, ఏబీ ఈక్వల్ టు మన క్వశ్చన్ ప్రకారం 12 కాబట్టి 12 అని చెప్పేసి రాసుకుందాం. సో ఇప్పుడు మనకి 2, ఆ తర్వాత ఎంత రావడం జరుగుతుంది. సో ఇక్కడ 4, ఆ తర్వాత మనకి క్వశ్చన్ ప్రకారం సో 3 ఇంటూ ఇక్కడ 36 రావడం జరుగుతుంది అన్నమాట. ప్లస్ 36 అంటే మనకి 2 ఇంటూ 40 అనమాట. సో 2 ఇంటూ 40 అంటే 80 కావడం జరుగుతుంది. 80 అనేది ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే మనకి ఏ మైనస్ బి ఇచ్చిండు కాబట్టి దానికి మనకు గుర్తుపట్టేలా ఏం చేయాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే మనకి దీంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కీ అనేది దొరకడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మనం రాసుకొని మనం చూస్తే మనకి చాలా ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. If 2x minus 1 by 2x equal to 5, x not equal to 0, then value of x square plus 1 by 16x square minus 2 is అని చెప్పేసి అడిగిండు. 2x minus 1 by 2x equal to 5, x not equal to 0 అయితే x square plus 1 by 16x square minus 2 equal to what అని చెప్పేసి అడిగిండు. సో ఇది ఆల్జిబ్రా క్వశ్చన్ అనమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది, చెప్తా చూడండి. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండో చూడాలి. సో 2x మైనస్ 1 by 2x ఈక్వల్ టు 5 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఆన్సర్లో గమనిస్తే ఏమడిగిండు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ 1 by 16x square మైనస్ 2 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే ఏం చేసినా కూడా ఎక్స్ స్క్వేర్ రాదు. ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న 2ని తొలగించాలి. ఈ 2ని తొలగించాలి, ఫస్ట్ ఇక్కడ ఉన్న 2ని తొలగించాలి అంటే మనం బై 2 చేస్తే 2 అనేది తొలగిపోతుంది. సో ఇక్కడ బై 2, ఇక్కడ కూడా 2, ఇక్కడ కూడా 2 చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్కే మనం ఏం రాసుకోవాలి అంటే 2x మైనస్ 1 by 2x ఈక్వల్ టు 5 అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇరువైపులా 2 భాగించగా అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ కావడం జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత మైనస్ 1 by ఇక్కడ 2 ఇంటూ 2 అంటే 4x కావడం జరుగుతుంది. ఇక్కడ 5 by 2 అయితే మనకి కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కావాలంటే మనం ఏం చేయాలి, అన్నిటిని స్క్వేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు x మైనస్ 1 by 4x హోల్ స్క్వేర్, దీన్ని కూడా స్క్వేర్ చేద్దాం, 5 by 2 స్క్వేర్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది, ఆ విధంగా రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆ తర్వాత 1 by 16x స్క్వేర్ అనమాట. ఎందుకోసం అంటే బీ స్క్వేర్ రాసుకుందాం. ఆ తర్వాత మైనస్కి మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 by 4x అనమాట. ఈక్వల్ టు ఎంత రావడం జరుగుతుంది, 5 స్క్వేర్ అంటే 25 by 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అనమాట. సో ఇక్కడ 2 1 జా 2, 2 2 జా 4 అనమాట. సో ఇప్పుడు మనకి ఏం మిగలడం జరిగింది, దాన్ని ఇక్కడ రాసుకుంటే చూసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by 16x స్క్వేర్ మైనస్ 1 by 2 ఈక్వల్ టు 25 by 4 అన్నమాట. సో ఈ 1 by 2ని అటు పంపిద్దాం మనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by 16x స్క్వేర్ ఈక్వల్ టు 25 by 4 మైనస్ 1 by 2 అనమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by 16x స్క్వేర్ మైనస్ 2 అడిగిండు. సో ఇక్కడ మనకి -2 ఇక్కడ యాడ్ చేసుకుందాం, ఇక్కడ యాడ్ చేసుకుందాం, మనకి ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ -2 యాడ్ చేసుకోవడం జరిగింది, ఇక్కడ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కాసాగు తీస్తే ఎంత రావడం జరుగుతుంది, కాసాగు 4 రావడం జరుగుతుంది. ఇక్కడ 25కి 25 రావడం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ 2 రావడం జరుగుతుంది, మైనస్ ఇక్కడ 8 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ +2 కదా. సో ఇక్కడ నుంచి ఇటు వస్తే ప్లస్ కావడం జరుగుతుంది, ఇక్కడ +2 అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 27 - 8 అంటే మనకి ఇక్కడ 19 by 4 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఒక్కసారి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి క్లియర్గా.
సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని చెప్పేసి అడిగిండు కాబట్టి సో ఇక్కడ 2x ఉంది కాబట్టి బై 2 చేసినాం మనం. సో అప్పుడు x మైనస్ 1/4x ఈక్వల్ టు 5/2 అనేది రావడం జరిగింది. సో స్క్వేర్ చేసినాం ఎందుకోసం అంటే మనకు ఆన్సర్ కావాలి కాబట్టి. అప్పుడు మనకి x స్క్వేర్ మైనస్ 1/16x స్క్వేర్ మళ్ళీ ఈ విధంగా రావడం జరిగింది. అప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత రావడం జరిగింది, x స్క్వేర్ ప్లస్ 1/16x స్క్వేర్ మైనస్ 1/2 ఈక్వల్ టు 25/4 రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ -1/2ను అటు పంపిస్తే ప్లస్ 1/2గా రావడం జరిగింది. సో మనకి మా క్వశ్చన్లో -2 అనేది యాడ్ చేస్తే క్వశ్చన్లో అడిగిన ఆన్సర్ రావడం జరుగుతుంది కాబట్టి -2 రెండు వైపులా యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి -2 రెండు వైపులా యాడ్ చేయడం వల్ల మనకి ఎంత రావడం జరిగింది ఆన్సర్ అనేది. సో కాసక్ తీసి ఇక్కడ 4 రావడం జరిగింది. ఇక్కడ 25 + 2 - 8 అంటే 19/4 అనేది మనకు రావడం జరిగింది. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో -4 ఈక్వల్ టు -7 + 3x ఉంది. సో దీన్ని చేద్దాం ఇప్పుడు. -4 ఈక్వల్ టు -7 + 3x. సో ఇప్పుడు ఈ 7 ఇటు తీసుకెళ్తే ప్లస్ కావడం జరుగుతుంది. -4 + 7 ఈక్వల్ టు 3x అనమాట. సో ఇప్పుడు 3 ఈక్వల్ టు 3x అవుతుంది. సో ఈ 3 క్యాన్సిల్ అయితే ఇప్పుడు x ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బహుళకం అని చెప్పేసి అడిగిండు. సో మోడ్ అన్నమాట. ద మోడ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ -3 4 ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి 4 అనేది ఒకటి మాత్రమే డబుల్ రావడం జరిగింది. సో ఇక్కడ అన్నిట్లో ఇక్కడ కాబట్టి 4 మన యొక్క బహుళకం. ఏది ఎక్కువ సార్లు వస్తే అదే బహుళకం అని చెప్పేసి మనకు తెలుసు. సో ఎక్కువ సార్లు రిపీటెడ్ అయింది 4 కాబట్టి అది కూడా 2 టైమ్స్ మాత్రమే 4 అన్నమాట. సో 4 అనేది బహుళకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధం 3192 అయినా కాసాగు 56 అయితే గాసాబా ఎంత అని చెప్పేసి అడిగిండు. సో మనకు తెలుసు రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు కాసాగు ఇంటూ గాసాబా అని. సో మనకి ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చిండు 3192. అదేవిధంగా కాసాగు కూడా ఇచ్చిండు 56 అని. సో గాసాబా ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. చూడండి. సో ఇప్పుడు 3192 ఈక్వల్ టు 56 ఇంటూ గాసాబా అంటే సో ఇప్పుడు 56 1 జా 56 7 జా అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. సో గాసాబా ఈక్వల్ టు ఎంత అంటే సో గాసాబా ఈక్వల్ టు 57 అని చెప్పేసి 57 ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీన్ని 3192 ఈక్వల్ టు 56 4 టేబుల్లో క్యాన్సిల్ చేసినా కూడా ఇక్కడ సో ఇక్కడ 4 1 జా 4, ఆ తర్వాత మళ్ళీ 4 4 జా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 4 7 జా, ఆ తర్వాత 3 ఉంటుంది, ఆ తర్వాత 3 ఉంటే 4 9 జా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఉంటుంది 4 8 జా, అప్పుడు 798 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 14 1 జా 14, ఆ తర్వాత 14 5 జా 70, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంత 9 మిగలడం జరుగుతుంది. 14 7 జా 98 కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో 57 ఈక్వల్ టు 1 అంటే ఈ 1 అనే గాసాబా ఈక్వల్ టు 57 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ కొట్టేసిన 56 1 జా 56 7 జా అని చెప్పేసి. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో సింప్లిఫై 7x + 3x ఇంటూ x - 4 ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు 7x + 3x x - 4 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు 7x + 3x ఇంటూ x అంటే 3x² - 12x అన్నమాట. సో ఇప్పుడు 3x² ఇక్కడ -12x నుంచి 7x తీస్తే -5x రావడం జరుగుతుంది. సో ఇది ఆప్షన్ డీలో ఉంది. ఆప్షన్ డి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో 2⁴ డివైడెడ్ బై 2⁻1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 2⁴ బై 2⁻1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీన్ని పైకి తీసుకెళ్తే మనకి 2⁴ ఇంటూ 2⁴1 కావడం జరుగుతుంది. సో ఎందుకోసం అంటే వాల్యూ అనేది పైనకి రావడం జరిగింది కాబట్టి -+గా మారడం జరుగుతుంది. సో ఇప్పుడు భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాలు కూడుకోవాలి. అప్పుడు 4 + 1 అంటే 5 రావడం జరుగుతుంది. 2⁵ అంటే 32 అని చెప్పేసి మనకు తెలుసు. 32 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేదంటే 2 × 2 × 2 × 2 × అంటే 5 టైమ్స్ రాసుకుంటే 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 32 అనమాట. సో 32 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. The third proportional of the number x - y whole square, x² - y² whole square is అని చెప్పేసి అడిగిండు. సో థర్డ్ ప్రపోర్షనల్ అంటే మనకు తెలుసు ఇది నిష్పత్తులకి సంబంధించిన క్వశ్చన్. తృతీయ అనుపాతం అని చెప్పేసి అంటుంటాం. నేను ఇక్కడ చెప్తా చూడండి. సో ద్వితీయ అనుపాతం ఉంటుంది, ద్వితీయ అనుపాతము, తృతీయ అనుపాతము, చతుర్థ అనుపాతము 4 ఉంటాయి అనమాట. సో ద్వితీయ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే √AB అనమాట. సో రెండే ఉంటాయి. ద్వితీయ అంటే రెండే కాబట్టి 2 = AB అని చెప్పేసి రాసుకోవచ్చు. సో తృతీయ అంటే 3 ఉంటాయి. అంటే C కావాలి అంటే మనకి ఏం చేయాలంటే B²/A చేయాలన్నమాట. ఆ తర్వాత చతుర్థ అనుపాతం అంటే AD = BC చేస్తే మనకి రావడం జరుగుతుంది. సో AD = BC అనమాట. సో ఇప్పుడు మనకి ఏం అడిగిండు, తృతీయ అనుపాతం అన్నాడు. తృతీయ అనుపాతం అంటే B²/A అనమాట. సో ఇక్కడ A ఇదన్నమాట, B ఇదన్నమాట. సో ఇప్పుడు B² అంటే ఎంత, x² -
వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట బై ఎంత ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, సో ఏ విధంగా చేసినామంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకున్నాం. బి స్క్వేర్ కాబట్టి ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రాసుకున్నాం. ఏని హారంలో రాసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి ఏం రావడం జరుగుతుంది అంటే ఈ దాన్ని గమనిస్తే, ఈ రెండింటిని గమనిస్తే ఏ విధంగా ఉన్నాయంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నాయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనమాట. సో ఇప్పుడు చూసుకోండి, ఆ విధంగా రాసుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకుందాం దాన్ని. మరి స్క్వేర్ ఇక్కడ ఇంకా స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది, ఇంకా రెండు స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 అంటే 4, ఇక్కడ కూడా 4 అనమాట. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి బదులు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకున్నాం. ఇక్కడ 2 ఇంటూ 2 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాసుకున్నాం బై ఆ తర్వాత ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాసుకున్నాం. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి ఎక్స్ ప్లస్ వై హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అనేది మిగలడం జరుగుతుంది. అది ఆప్షన్ బిలో ఉంది, చూసుకోండి. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ గమనిస్తే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ తెలియాలి అనమాట. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ చూడగానే ఈ థాట్ రావాలి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది అని చెప్పేసి. దాని ప్రకారం మనం విడగొడితే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో కొంచెం డిఫికల్ట్ మెథడ్లో అయితే పేపర్ ఉంటుంది ఈసారి ఖచ్చితంగా. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. If the cost price is 95% the selling price, then the what price of profit percentage అని చెప్పేసి అడిగిండు. సో కాస్ట్ ప్రైజ్ అనేది ఎంతనట, కాస్ట్ ప్రైజ్ ఈజ్ 95% ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్. 95% ఆఫ్ సెల్లింగ్ ప్రైజ్. ఆఫ్ అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇంటూ రాసుకోండి అనమాట. సో సెల్లింగ్ ప్రైజ్లో 95% అనమాట కాస్ట్ ప్రైజ్. సో ఇప్పుడు సిపి ఈక్వల్ టు మనకు కావాలి అంటే 95/100 చేద్దాం ఇక్కడ. సో ఈ ఎస్పీ ఉంది కదా, దాన్ని హారంలోకి తీసుకెళ్దాం. సో సిపి/ఎస్పీ ఈక్వల్ టు 95/100. ఇక్కడ పర్సంటేజ్ని తొలగించినాం కాబట్టి హారంలో 100 రాసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 5 2 జా, మళ్ళీ ఇక్కడ 0కి 0, ఇక్కడ 5 1 జా, మళ్ళీ ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 5 9 జా. సో ఇప్పుడు సిపి ఈక్వల్ టు ఎంత రావడం జరుగుతుంది. సో సిపి ఈక్వల్ టు 19/ఎస్పీ ఈక్వల్ టు ఎంత రావడం జరిగింది, 20 రావడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే సిపి 19, సెల్లింగ్ ప్రైస్ ఏమో 20. సో ఎంత కమ్మినా మనకి ఒకటి లాభం ఎంత రావడం జరిగింది, ఒకటి రావడం జరిగింది. దేని మీద నుంచి రావడం జరిగింది, 19 మీద నుంచి రావడం జరిగింది. ఇంటూ మనకి 100 చేస్తే మనకి రావడం జరుగుతుంది. 100 చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 19 1 జా 19, ఆ తర్వాత 19 5 95. సో 19 5 95, మళ్ళీ 5 మిగలడం జరుగుతుంది. 0 తీసుకుంటే మనకి ఇక్కడ పాయింట్ పెట్టుకొని సో 2 రాసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 6 రావడం జరుగుతుంది. సో 5.26 అనేది మన ఆన్సర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లేదంటే 5 ఆ తర్వాత మనకి ఎంత మిగిలింది, 5 మిగిలింది కదా, 5/19 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది ఇస్తే అది మనం ఆన్సర్లో చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి 5 పాయింట్లో రాగానే మనం ఆప్షన్ డి అనే క్లిక్ చేస్తే సరిపోద్ది. ఎందుకోసం అంటే 5 పాయింట్లో ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఈ విధంగా మనం త్రో ఆప్షన్ని చూసుకుంటూ చేయాలి మనం అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ యానమ్ అట్ విచ్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 16 2/3 years ఈజ్ అని చెప్పేసి అడిగిండు. సో కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం 16 2/3 సంవత్సరాల కాలంలో 2 రేట్లు అవుతుంది, అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో చూద్దాం మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే 1p, కొంత సొమ్ము అనేది 2 రేట్లు అంటే 2p కావడానికి మనకి ఎంత సమయం పడుతుంది అంటే, సో ఇక్కడ చూడండి ఎన్ని పెరిగింది, 1 పెరిగింది. దేని మీద నుంచి పెరిగింది, ఒకదాని మీద నుంచి పెరిగింది. ఇంటూ ఆ తర్వాత మనకి 100 అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత బై ఇక్కడ మనకు R చేసినాం అనుకో, ఆన్సర్లో T రావడం జరుగుతుంది. ఇక్కడ T చేస్తే మనకు ఆన్సర్లో R రావడం జరుగుతుంది. మన క్వశ్చన్లో T ఇవ్వడం జరిగింది. సో T అంటే టైం 16 2/3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 16 2/3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 16 2/3 చేస్తే మనకి 6% అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 100/16 × 3 అంటే 48 ప్లస్ 2 అంటే 50. సో 50/3 అన్నమాట. సో 50/3 అంటే మనకి ఇక్కడ ఇది పైనకి వెళ్ళడం జరుగుతుంది అంటే 300/50 అనేది రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ 0 క్యాన్సిల్, ఇక్కడ 5 1 జా 5 6 జా. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 6% అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ అనమాట. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట మనం. సో నేను చెప్పడం జరిగింది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చూడండి. చూడకపోతే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ద సమ్ ఆఫ్ మనీ దట్ ఎల్డ్ Rs 60 as
సింపుల్ ఇంట్రెస్ట్ at 6% ఫర్ యానం ఇన్ 5 years ఈజ్ అని చెప్పేసి అడిగిండు. కొంత సొమ్ముపై 5 సంవత్సరాల కాలంలో వచ్చే బారు వడ్డీ 60 రూపాయలు అయినా వడ్డీ రేటు 6% అయినా అసలు ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఆర్ ఈక్వల్ ఇచ్చిండు ఇక్కడ 6% అని చెప్పేసి, అండ్ అదేవిధంగా మనకి టీ ఈక్వల్ ఇచ్చిండు 5 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, బారు వడ్డీ అని చెప్పేసి అడిగిండు. సో సంవత్సరానికి మనకు 6% వడ్డీ అయితే 5 సంవత్సరాల్లో ఎంత అవుతుంది, 6 × 5 చేస్తే మనకి 30% అయితే వడ్డీ కావడం జరుగుతుంది. సో ఏ విధంగా అంటే ఫస్ట్ ఇయర్కి 6%, సెకండ్ ఇయర్కి 6%, థర్డ్ ఇయర్కి 6%, 4 yearకి 6%, 5 yearsకి 6%, ఈ మొత్తం కూడితే మనకి మొత్తం మీద 30% అయితే రావడం జరిగింది. బారు వడ్డీ అన్నాడు కాబట్టి వడ్డీ అనేది చేంజ్ కాదు కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి 5 సంవత్సరాల్లో ఎంత శాతం వడ్డీ అవుతుంది అంటే 30% వడ్డీ అవుతుంది. సో ఈ 30% వడ్డీ ఈక్వల్ మనకి ఇవ్వడం జరిగింది 60 అని చెప్పేసి. ఇప్పుడు ఏం అడిగిండు, అసలు అడిగిండు. అసలు ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. సో ఇప్పుడు 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు చేస్తే మనకి ఇక్కడ 1 ఇక్కడ 2 రావడం జరుగుతుంది. సో 1% ఈక్వల్ టు 2 అయితే 100% ఈక్వల్ టు ఏమవుతుంది, 200 అవుతుంది. ఏం లేదు, ఇక్కడ 1 ఉంది, ఆ తర్వాత 2 zeros పెట్టుకున్నాం, ఇక్కడ 2 ఉంది, ఆ తర్వాత 2 zeros పెట్టుకున్నాం. లేదు ఇంకా మేము ఈ విధంగా చేస్తామంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. 30% ఈక్వల్ టు 60 అయితే 100% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగినప్పుడు అడ్డ గుణాకారం చేస్తే ఇప్పుడు 100 × 60/30 మనకి రావడం జరుగుతుంది. ఈ 0 క్యాన్సల్, 3 1 జా 3 2 జా. సో ఇప్పుడు 200 రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can do a work in 30 days and B in 12 days if they work on it together, how many days will they able to do that work అని చెప్పేసి అడిగిండు. సో ఏ అనే వ్యక్తి 36 రోజుల్లో ఒక పనిని చేయగలడు, బి అనే వ్యక్తి 12 రోజుల్లో చేయగలడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ తెలుసు, ఏ 36 రోజుల్లో చేయగలడు, బి అనే వ్యక్తి 12 రోజుల్లో చేయగలడు. సో ఇప్పుడు వీటి రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత కావడం జరుగుతుంది, 36 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 36 1 జా 36, 12 3 జా 36 అన్నమాట. సో ఇప్పుడు మనకి 36/4 చేస్తే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో 4 ఎందుకు చేయాలి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, 1 + 3 అంటే 4 కావడం జరుగుతుంది. కాబట్టి 36/4 చేస్తే మనకి ఇక్కడ 9 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో లేదు మనకి ఈ విధంగా వద్దు అంటే సో 1/36 1 డే వర్క్ చేసుకొని ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు A, B, A + B యొక్క 1 డే వర్క్ అనమాట, ఇది 1 డే వర్క్. సో ఇప్పుడు మనం కాసాకు తీస్తే 36 రావడం జరుగుతుంది. సో ఇక్కడనేమో ఇక్కడ 1 రావడం జరుగుతుంది, ఇక్కడనేమో 3 రావడం జరుగుతుంది. సో ఎందుకోసం అంటే కాసాకు తీయడం జరిగింది. ఇక్కడ మనకి 4/36 రావడం జరుగుతుంది. ఇప్పుడు 1 జా ఇక్కడ 9 జా రావడం జరుగుతుంది. 1/9 అనేది 1 డే వరకు. టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే సో మనకి 9 days అనేది పట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25 and 29 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడిగిండు. సో ఎల్సిఎం కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ మనకి ఎల్సిఎం అంటే ఎల్సిఎం యొక్క ఫుల్ ఫామ్ తెలియాలి. లీస్ట్ అని ఫస్ట్ తెలిస్తే రాలు, కనిష్టం అని చెప్పేసి అడిగిండు. సో ఆప్షన్ లో కనిష్టంగా ఏది ఉన్నదో దాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ కనిష్టంగా ఇది ఉంది కాబట్టి దీని దగ్గరికి వెళ్ళిపోదాం, 2175 అని చెప్పేసి. సో ఎల్సిఎం అన్నాడు. సో ఈ ఎల్సిఎం కావాలి అంటే ఇవన్నీ కూడా ఈ టేబుల్ 15 టేబుల్లో 2175, 25 టేబుల్లో 2175, 29 టేబుల్లో 2175 వస్తే ఇదే ఎల్సిఎం అవుతుంది. లేదంటే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాలి. చాలా చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో ఎల్సిఎం ని షార్ట్ కట్ లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, 2175/15, ఆ తర్వాత 2175/25, ఆ తర్వాత 2175/25 అన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సిందేమో లీస్ట్ గా ఉన్న దానికి వెళ్ళాలా. ఇందులో లీస్ట్ గా ఇది ఉంది కాబట్టి దీనికి వెళ్ళడం జరిగింది. ఇది కాకపోతే మళ్ళీ లీస్ట్ గా ఇది ఉంది కాబట్టి దీనికి వెళ్తాం. సో లీస్ట్ ఇక్కడ ఎల్సిఎం అడిగింది కాబట్టి లీస్ట్ గా ఉన్న దానికి వెళ్ళినాం. హెచ్సిఎఫ్ అడిగితే ఏం చేయాలి, హైయెస్ట్ గా కామన్, హైయెస్ట్ అంటే ఇక్కడ హైయెస్ట్ గా ఉన్న దానికి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చూడండి, 15 1 జా 15, ఇక్కడ కూడా 15 1 జా 15, ఇక్కడ 6 మిగలడం జరుగుతుంది. సో ఇక్కడ 15 4 జా 60 కాబట్టి ఇక్కడ 4, మళ్ళీ ఇక్కడ 7 మిగులుతుంది. సో 15 5 జా 75 కాబట్టి ఈ టేబుల్లో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 25 1 జా 25, ఆ తర్వాత ఇక్కడ 225 8 జా కావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 17 మిగలడం జరుగుతుంది. 175 అంటే సో 7 జా ఇక్కడ కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం 29 ఇక్కడ. సో 29 1 జా 29. సో ఇప్పుడు 29 చూద్దాం, 8 7 జా ఇక్కడ 2 రావడం జరుగుతుంది. సో 8 జా కాకుండా 7 జానే చూద్దాం. ఇక్కడ 8 అంటే కూడా ఎక్కువ అయిపోద్ది. ఒకసారి 7 జా చూద్దాం ఫస్ట్. సో 7 9 జా అంటే 7 9 జా 63 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 3 అన్నమాట, 6 కి చేతన. ఆ తర్వాత 7 2 జా 14, 14 ప్లస్
6 అంటే ఇక్కడ 20 రావడం జరుగుతుంది. సో 203 దగ్గర ఉన్నది వచ్చింది. ఆ తర్వాత 29 యాడ్ చేస్తే ఎక్కువ కావడం జరుగుతుంది కాబట్టి 203 నే తీసుకుందాం. సో ఇక్కడ 7 జా అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత 203 వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఎంత 145 అనేది మిగలడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 29 ఉంది. 29 అంటే 290, 29 ఇంటూ 10 జా అంటే 290 రావడం జరుగుతుంది. సో దీంట్లో సగం ఎంత అంటే 145, ఇక్కడ 145 ఉంది కాబట్టి 5 ఈ టేబుల్ లో కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నేను కొంచెం స్లోగా చెప్పడం జరిగింది మీకు అర్థం అవడం కోసం. దాదాపు ఈజీగా కట్ చేస్తే ఈజీగా రావడం జరుగుతుంది. లేదంటే మన ప్రాసెస్ అయితే ఉంది 15, 25, 29. సో ఇది మల్టిప్లై చేయడం కష్టం కాబట్టి ఇదే బెటర్ అని ఫస్ట్ ప్రాసెస్ అయితే చాలా బెటర్. సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు 5 టేబుల్లో మనం కాసాగు తీస్తే ఇక్కడ 3, ఆ తర్వాత ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 29 కావడం జరుగుతుంది. సో అప్పుడు 5 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 29 చేస్తే మనకి ఇంతే రావడం జరుగుతుంది. 2175 కావాలంటే చూసుకోండి. ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. The triangle has a perimeter of 200. If two of sides are equal and third side is 20 more than equal sides, what is the length of the third side అని చెప్పేసి అడిగిండు. సో మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండంటే ఒక త్రిభుజం యొక్క చుట్టూ కొలత, సో చుట్టూ కొలత ఎంత ఇచ్చిండు 200 అని చెప్పేసి ఇవ్వడం జరిగిండు. అంటే ఈ మూడుని ప్లస్ చేస్తే 200 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఒక రెండు సైడ్స్ ఈక్వల్స్ అట, ఆ రెండు సైడ్స్ ని మనం ఎక్స్ అనుకుందాం. ఆ థర్డ్ సైడ్ ఎంత ఉంటుంది అంటే ఈ ఎక్స్ కన్నా 20 ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్స్ ప్లస్ 20 గా రాసుకోవాలి. ఈ ఎక్స్ కన్నా 20 ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో మనం ఇప్పుడు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ మూడుని ప్లస్ చేస్తే మనకి 200 అని చెప్పేసి క్వశ్చన్ ప్రకారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్స్ ప్లస్ 20 ఈక్వల్ టు 200 అని చెప్పేసి రాసుకుందాం. సో అప్పుడు ఎంత కావడం జరుగుతుంది 3x ప్లస్ 20 ఈక్వల్ టు 200 కావడం జరుగుతుంది. సో ఇప్పుడు 3x ఈక్వల్ టు 180. సో ఇప్పుడు ఇక్కడ 6 రావడం జరుగుతుంది, 0 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు x ఈక్వల్ టు 60 అనమాట. సో ఇప్పుడు ఇది 60, ఇది 60, ఇది ఎంత x ప్లస్ 20 అంటే 60 ప్లస్ 20 అంటే 80 రావడం జరుగుతుంది. ఇది 80 అనమాట. సో థర్డ్ సైజ్ అని చెప్పేసి అడిగిండు. సో థర్డ్ సైజ్ ఈక్వల్ సైడ్ కాకుండా థర్డ్ సైజ్ ఎంత ఉంటుంది అంటే 80 ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ x ప్లస్ 20 ఏ విధంగా రాసుకున్నానంటే ఇది x అనుకున్నాం కాబట్టి x అంటే 3x, ఆ తర్వాత 20 ఈక్వల్ టు క్వశ్చన్ ప్రకారం చుట్టుకొలత 200 ఇచ్చింది కాబట్టి రాసుకొని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది బాడ్మాస్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ ఇక్కడ చేయాలి మనం. సో ఇక్కడ 6 - 3 అంటే 3 రావడం జరుగుతుంది. ఇంటూ 5 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 15 రావడం జరుగుతుంది. సో 15 ప్లస్ 2 అంటే మనకి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, 15 ప్లస్ 2 అంటే మనకి 17 రావడం జరుగుతుంది. 17, ఆ తర్వాత మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ కి మైనస్ తీసుకుందాం. 26 ఉంది, బ్రాకెట్ ఉంది. సో 26 నుంచి 17 తీస్తే మనకి 9 రావడం జరుగుతుంది. 9 అయితే ఇక్కడ వరకు ఉంది, తర్వాత ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది కాబట్టి ఇది -9 కావడం జరుగుతుంది. ఫస్ట్ 12 ఉంది కాబట్టి 12 తీసుకుంటే సో ఇప్పుడు 12 - 9 అంటే 3 రావడం జరుగుతుంది. 3 అనేది ఆప్షన్ బి లో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. బ్రాకెట్ లో చివరగా ఏం చేస్తూ వస్తున్నామో ఆ విధంగా చేస్తే చాలా ఈజీగా కూడా మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాం ఇది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 ఫర్ 2 years at 8% పేయబుల్ యాన్యువల్లీ అని చెప్పేసి అడిగిండు. సో ఇది ఏమడిగిందంటే చక్రవడ్డీకి బారు వడ్డీకి 5,000 రూపాయలపై 2 సంవత్సరాలకి 8% వడ్డీ రేట్చే అప్పుగా ఇస్తే వాటి మధ్య డిఫరెంట్ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో చూద్దాం, మనం చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్ గా మనం ఏం చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సో 8 తీసుకుంటాం, ఈ 8% తీసుకుంటాం, దీన్ని భిన్న రూపంలోకి మార్చి చేస్తాం. సో ఈ 8% ని భిన్న రూపంలోకి మార్చితే 12.5 కావడం జరుగుతుంది. సో ఇటువంటప్పుడు భిన్న రూపంలోకి చేంజ్ కానప్పుడు చాలా చాలా ఈ సింపుల్ గా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయను. సో ఫస్ట్ ఒక 2 రకాలుగా చేయొచ్చు. 5,000 ఉంది. సో ఈ 5,000 లో 8% ఎంత, 5,000 లో 8% కావాలి అంటే సో 5,000 లో 10% మనకి 500 అని తెలుసు. ఆ తర్వాత 1% మనకి 50 అని చెప్పేసి తెలుసు. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, 5,000 లో 100% ఇది. సో 500 ఏమో 10% అనమాట. సో 50 ఏమో 1% అనమాట. సో ఏ విధంగా అంటే 1010 తీసేస్తే ఇక్కడ ఈ 10 తీసేస్తే మనకి 10% రావడం జరుగుతుంది. ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ 2 zeros తొలగిస్తే ఇక్కడ 1 = 50% అని చెప్పేసి చూడడం జరుగుతుంది. సో చాలా ఈజీగా మనం 50% అని చెప్పేసి మనకి 1% = 50 అని తెలుసు. సో 2% ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో ఇప్పుడు ఇదేమో 10%, ఇదేమో 2%. తీసేస్తే మనకి 8% రావడం జరుగుతుంది. 8% = 400 అని చెప్పేసి తెలిసింది. ఇది 1 year కి. సో నెక్స్ట్ ఇయర్ కి ఎంత కావడం జరుగుతుంది, ఇది కూడా
1 year అంటే ఇంకొక 400 కావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఏం కనుక్కుంటామంటే మనం ఎస్ఐ కనుక్కుంటున్నాం, సిఐ తర్వాత అనుకుంటాం. సో 800 అనేది మనకి రావడం జరుగుతుంది ఎస్ఐ. సిఐ ఎంత వస్తుంది అనే విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ కి మనకి సిఐ అయితే 400 రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ విషయానికి. ఆ సెకండ్ ఇయర్ లో మనం ఏం తీసుకుంటాం, ఇదాన్ని కలిపి తీసుకుంటాం. అంటే 8000 కి ఇదాన్ని కూడా కలుపుతాం. 8000 ప్లస్ 400 వీటి మొత్తానికి మనం వడ్డీ తీసుకుంటాం కాబట్టి 8400. సో ఇప్పుడు 8400 లో సో ఇప్పుడు 5400 అనమాట. సారీ, ఇది 8400. సో ఇది 5000 కదా. సో 5000 ప్లస్ 400 కూడా కలిపి మొత్తం 5400 కి వడ్డీ తీసుకుంటాం. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఇప్పుడు మనకి 5400 లో 8% కావాలి. సో 5400 లో 8% అంటే 540 అనేది మనకి 10% తెలుసు. ఆ తర్వాత మనకి 54 అనేది 1%. సో 54 అంటే మనకి ఇక 108 కావడం జరుగుతుంది. సో 108 తీసేస్తే మనకి చాలా ఈజీగా రావడం జరుగుతుంది దీని నుంచి. సో ఇక్కడ 2 రావడం జరుగుతుంది, ఇక్కడ 3 ఉంటుంది, అంటే ఇక్కడ 3 రావడం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ 4. సో 432 అనేది సెకండ్ ఇయర్ లో వచ్చే మనకి వడ్డీ అనమాట. ఫస్ట్ ఇయర్ లో 400 వస్తుంది, సెకండ్ ఇయర్ లో 430 వస్తుంది. మొత్తం ఎంత రావడం జరుగుతుంది, 832 రావడం జరుగుతుంది. సో ఇక్కడ 800 వచ్చింది, ఇక్కడ 832 వచ్చింది. ఎంత డిఫరెంట్ ఉంది, 32 ఉంది కాబట్టి 32 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకో విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే చూడండి, సో మనం ఫస్ట్ ఎస్ఐ అయితే చాలా ఈజీగా కనుక్కుంటాం మనం. సో ఎందుకోసం అంటే పీటీఆర్ బై 100 అని చెప్పేసి ఇచ్చిన అనుకో, ఇక్కడ 500 ఇంటూ 2 years కన్నట్టు కాబట్టి టీ అంటే 2 తీసుకుంటాం. ఆ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 ఇచ్చింది కాబట్టి 8 ఇక్కడ 100 చేస్తే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు 50 ఇంటూ 2 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది, 100 ఇంటూ 8 అంటే 800 రావడం జరుగుతుంది. ఇది ఎస్ఐ కనుక్కుంటాం. సో సిఐని ఏ విధంగా చాలా ఈజీగా కనుక్కోవాలంటే ఇక్కడ 5000 తీసుకుంటాం. ఇంటూ ఎంత శాతం వడ్డీ అన్నాడు, 8% అన్నాడు కాబట్టి 8% ని 108/100 గా రాసుకోవాలా. సో ఇప్పుడు 2 years కి అన్నాడు కాబట్టి సో 2 times రాసుకోవాలి అనమాట, 108/100 అనమాట. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ చేసినా, మళ్ళీ ఈ జీరో క్యాన్సిల్ చేసినాం. అప్పుడు ఏం మిగిలింది మనకి 5/10 ఇంటూ 108 అంటే 108 స్క్వేర్ గానే ఉంచుకుందాం దీన్ని. సో ఇప్పుడు స్క్వేర్ గా ఉండే వాటిని ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయదు. ఎందుకోసం అంటే స్క్వేర్ ట్రిక్ మనకు తెలుసు కాబట్టి. సో స్క్వేర్ ట్రిక్ ఏ విధంగా తెలుసు, ఇప్పుడు 108 స్క్వేర్ అంటే మనకి ఫస్ట్ ఏ విధంగా రాసుకుంటాం, 116 గా రాసుకుంటాం. ఇంటూ 1 చేస్తే మనకి 116 ఉంది. ఆ తర్వాత చివరికి ఎంత ఉంది, 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి 64. ఇప్పుడు 11664 అన్నమాట. సో మనకి ఈ విధంగా ఇప్పుడు 11664 అయితే రావడం జరుగుతుంది. ఇంటూ మనకి ఇంకేమున్నాయి, 5/10 అయితే ఉంది. క్యాన్సిల్ చేసి ఇక్కడ 1 ఇక్కడ 2 అనమాట. సో మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 2 1 2, ఆ తర్వాత ఇక్కడ 5, ఆ తర్వాత ఇక్కడ 8, ఆ తర్వాత ఇక్కడ 3, ఆ తర్వాత ఇక్కడ 2 అనమాట. సో ఇప్పుడు ఎంత పెరిగిందంటే 5000 నుంచి 832 అయితే పెరగడం జరిగింది. సో ఇక్కడ 800 పెరిగింది, ఇక్కడ 832 పెరిగింది. ఎంత పెరిగిందంటే 32 అయితే డిఫరెంట్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా 2 రకాలుగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కాకపోతే ఈ 2 మెథడ్స్ సరిపోతాయి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ ప్లస్ అండ్ డివైడెడ్ బై మీన్స్ మైనస్, కంప్యూట్ వాల్యూస్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అడిగిండు. సో ఫస్ట్ దాన్ని ఇచ్చిన దాని విధంగానే రాసుకున్నాం. ప్లస్ 6 ఇంటూ 13 డివైడెడ్ బై 8 గా రాసుకుందాం. ఆ తర్వాత 17 ఉంది, 17 కి 17 రాసుకుందాం. ప్లస్ మీన్స్ ఏముందో చూద్దాం. ప్లస్ మీన్స్ ఇంటూ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ రాసుకొని 6 రాసుకుందాం. ఆ తర్వాత ఇంటూ మీన్స్ ఏముంది, ఇంటూ మీన్స్ ప్లస్ అని ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అని చెప్పేసి రాసుకొని 13 రాసుకుందాం. ఆ తర్వాత డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై మీన్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అని చెప్పేసి 8 రాసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇంటూ చేస్తాం కాబట్టి 17 ఇంటూ 6 అంటే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 102 రావడం జరుగుతుంది. సో 102 ప్లస్ 13 మైనస్ 8 అనమాట. సో తర్వాత ప్లస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది, 5 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంత 1, ఆ తర్వాత 1 అన్నమాట. సో 115 మైనస్ 8 చేస్తే మనకు రావడం జరుగుతుంది. 115 నుంచి 8 తీసేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే 107 అయితే రావడం జరుగుతుంది. 107 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 107 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ RS 48,000 for 2 years at 20% for annum interest is compounded annually అని చెప్పేసి అడిగిండు. సో 2 years కి 20% వడ్డీ రేట్ చే 48,000పై అయ్యే వడ్డీ ఎంత, చక్ర వడ్డీ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి జస్ట్ ఆప్షన్స్ ని చెక్ చేయాలా ఫస్ట్ ఎప్పుడైనా సరే. సో చూడండి, సో 48,000 అన్నాడు. ఈ 48,000 లో మనకి 10% ఎంత కావడం జరుగుతుంది, 4,800 అనేది 10% కావడం జరుగుతుంది. సో 20% ఎంత కావడం జరుగుతుంది, దీనికి డబుల్ అంటే 9,600 కావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ కి. సో మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్
అంటే దీన్ని కూడా కలుపుకొని చేస్తారు కాబట్టి ఇక్కడ 9,000 రావడం జరిగింది, మళ్ళీ 10,000 రావడం జరిగింది అనుకుందాం. ఇది నియర్లీ 20,000 వరకు రావడం జరుగుతుంది, 21,000. సో ఇక్కడ ఆప్షన్ లో ఇక్కడ 69,000 ఉంది, ఇక్కడ 76,000 ఉంది, ఇక్కడ 72,000 ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఒక్కటే మిగిలింది కాబట్టి ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆప్షన్స్ చెక్ చేయాలి, ఆ తర్వాత ఆన్సర్ చేయాలి. ఏ విధంగా చేయను మనం ఇప్పుడు చూద్దాం. సో 48,000 ఉంది, 2 రకాలుగా చేయొచ్చు, సో 3 రకాలుగా కూడా చేయొచ్చు చాలా ఈజీగా. సో ఇప్పుడు చూద్దాం. సో 20% ఉంది, 20% ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు. సో 20/100 గా రాసుకుంటాం ఫస్ట్. సో ఇప్పుడు 1/5 అన్నమాట. ఈ 1/5 లో మనకు తెలుసు. సో 1 అండ్ P = A రాసుకుంటాం. ఇదేమో P అంటే అసలు, A అంటే మొత్తం అని చెప్పేసి తెలుసు మనకి. సో తర్వాత ఇక్కడ P = ఎంత ఉంది అంటే 5 ఉంది. సో అసలు ఇది అసలు అన్నమాట, ఇది వడ్డీ అన్నమాట. సో ఇది అసలు అన్నమాట, ఇది వడ్డీ అన్నమాట. మొత్తం ఎంత కావడం జరుగుతుంది, 5 + 1 అంటే 6 కావడం జరుగుతుంది. సో 2 years కన్నాడు, ఇది 1 year కి ఇంకో 1 year కూడా రాసుకోవాలా. ఇప్పుడు 5/6 అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 25 రావడం జరుగుతుంది, ఇక్కడ 36 రావడం జరుగుతుంది. వీటి మధ్య ఇప్పుడు చూడండి, వీటి మధ్య డిఫరెంట్ అనేది ఎంత ఉంది, 11 ఉంది. ఈ 11 అనేది చక్రవడ్డీ అన్నమాట. సో ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం P = అసలు 48,000 అయితే ఇవ్వడం జరిగింది. సో P = మనకి ఎంత రావడం జరిగింది, ఇక్కడ P ఇదే కదా, 25 ఇవ్వడం జరిగింది. సో 25 = 48,000 అని చెప్పేసి రాసుకున్నాం. ఆ తర్వాత మనకి ఏం కనుక్కోమన్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎన్ని భాగాలు, 11 భాగాలు = 11 భాగాలు అని చెప్పేసి రాసుకున్నాం. = వాట్ అని చేసి అడ్డగుణకారం చేసి మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 11 × 48,000/25 చేస్తే క్యాన్సిల్ చేసిన మనకు 25 టేబుల్ 1 25 టేబుల్, ఆ తర్వాత 25 1 25, ఇక్కడ 2 3 మిగలడం జరుగుతుంది. సో 25 9 225 కాబట్టి ఇక్కడ 230 నుంచి ఇక్కడ 5 మిగలడం జరుగుతుంది. సో 25 2 50 కాబట్టి ఇక్కడ 2, ఆ తర్వాత 0 కి 0 అనమాట. సో ఇప్పుడు 11 × 1920 చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. 11 0 0, ఆ తర్వాత 0 రాసుకున్నాం. 11 2 22, 22 కి ఇక్కడ 2 రాసుకుందాం, ఆ తర్వాత 2 అనేది చేతన, ఆ తర్వాత 11 9 99, 99 + 2 అంటే 101 అన్నమాట. ఇక్కడ 1 రాసుకుందాం, ఇక్కడ 10 రాసుకుందాం. సో మళ్ళీ 11 1 11 అన్నమాట. 11 + 10 అంటే 21 కాబట్టి 21. సో 212120 అని చెప్పేసి ఆప్షన్ బి లో ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్. ఇఫ్ 0 > θ > 90 అండ్ 2 sin² + 3 cos θ = 3 అయితే θ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగిండు. సో త్రో ఆప్షన్ ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో 2 sin² θ + 3 cos θ = 3 కావాలట. సో 3 కావాలంటే ఫస్ట్ ఆప్షన్ని మనం ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. 2 sin 30 అంటే మనకు తెలుసు 1/2 అని చెప్పేసి 1/2 హోల్ స్క్వేర్ చేద్దాం. ఆ తర్వాత 3కి 3, cos 30 అంటే మనకు తెలుసు √3/2 అని చెప్పేసి √3/2 అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది, 1/4, ఇక్కడ 2 1/4, ఆ తర్వాత ఇక్కడ 3 √3/2 రావడం జరుగుతుంది, ఇక్కడ 1/2 రావడం జరుగుతుంది. సో మొత్తం చేస్తే మనకి 3 వస్తుందంటే రాదు. సో అదే నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు 60 ప్రతిక్షేపించినాం అనుకో, 2 sin² 60 + 3 cos 60 = 3 అనమాట. సో ఇప్పుడు 2కి 2, ఆ తర్వాత sin 30 అంటే మనకి sin 60 అంటే మనకు తెలుసు √3/2 అనమాట. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, ఆ తర్వాత 3 cos 60 అంటే మనకు తెలుసు 1/2 అని చెప్పేసి, సో 1/2 అని చెప్పేసి రాసుకుందాం. ఆ తర్వాత 3కి 3 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రూట్కి దానికి క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ 2 × 3 ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది, 4 రావడం జరుగుతుంది. ఆ తర్వాత 3/2 రావడం జరుగుతుంది. సో = 3 అనమాట. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 1 ఇక్కడ 2 2 సో ఇప్పుడు 3/2 + 3/2 రావడం జరిగింది. సో వీటి యొక్క కాసాగు ఏమో 2 రావడం జరుగుతుంది. ఇక్కడ 3 + 3 అంటే 6 అనమాట. క్యాన్సిల్ చేసి ఇక్కడ 3. సో ఇప్పుడు 3 = 3 అనేది రావడం జరిగింది. ఇదే ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. సో ఒకసారి 60ని ప్రతిక్షేపించినప్పుడు మనకి చాలా ఈజీగా 3 = 3 అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So the base of triangle is increased by 10% to keep the area unchanged. The height of the triangle is decreased by. త్రిభుజం యొక్క భుజం 10% పెరిగితే త్రిభుజ వైశాల్యంలో మార్పు రాకుండా ఉండాలంటే త్రిభుజ ఎత్తును ఎంత శాతం తగ్గించాలి అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఈ చాలా ఫార్ములాస్ ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే పెరిగితే అన్నాడు, ఆ తర్వాత ఎంత శాతం తగ్గించాలి అన్నాడు. పెరిగితే అన్నాడు కాబట్టి సో ఇక్కడ చూడండి, ఒక వాల్యూ అనేది 1/n% పెరిగింది అనుకో, ఒక వాల్యూ 1/n% పెరిగింది, దానిలో ఎంత శాతం తగ్గిస్తే మార్పు రాకుండా ఉంటుంది అంటే 1/n+1% తగ్గించాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 10% పెరిగింది అన్నాడు. 10% అంటే ఎంత,
10/100 అన్నమాట. అంటే 1/10 పెరిగింది అనమాట. సో 1/10 పెరిగింది. సో మార్పు రాకుండా ఉండాలంటే ఎంత శాతం తగ్గించాలంటే 1/10 + 1 అంటే 1/11 శాతం తగ్గించాలి. సో 1/11 అంటే మనకు తెలుసు 1/11 × 100 ఎందుకోసం అంటే శాతం కావాలి అంటే. సో ఇప్పుడు 11 × 1 = 11, 11 × 9 = 99 అనమాట. సో ఇప్పుడు 9 1/11% తగ్గించాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక వస్తువు అనేది 1/n% పెరిగితే దాంట్లో మార్పు రాకుండా ఉండాలంటే 1/n + 1 అనేది తగ్గించాలన్నమాట. సో ఇది బేసిక్ అన్నమాట. చాలా ఈజీ. ఇది కూడా అవసరం లేదు. ఇది తెలిస్తే మనకు చాలా ఈజీగా. సో 10% అంటే మనకు తెలుసు 1/10 అని చెప్పేసి. సో ఎంత శాతం తగ్గుతుంది? 1/11 తగ్గుతుంది. 1/11 × 100 చేస్తే 9 1/11% అనేది తగ్గడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది తెలిస్తే మనకి ఈ ఫార్ములా అవసరం లేదు. ఈ క్వశ్చన్ ఇంత డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇప్పుడు ఆప్షన్ బి కరెక్ట్, ఆప్షన్ బి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. సో ఇఫ్ A:B:C = 4:7:11, B:C:D = 21:33:44 అయితే A:B:C:D వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు A:B:C ఇవ్వడం జరిగింది 4:7:11 అన్నమాట. మళ్ళీ B:C:D ఇవ్వడం జరిగింది ఏమో 21 ఆ తర్వాత 33:44 అనమాట. సో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఒకసారి గమనిస్తే ఇక్కడ 21 ఉంది, ఆ తర్వాత 11 ఉంది. సో దీన్ని ఇంటూ 3 చేస్తే ఇదే వాల్యూ రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ 12:21:33 రావడం జరుగుతుంది. సో ఇక్కడ B = 21 రావడం జరిగింది, C = 33 రావడం జరిగింది. సో మనకు తెలుసు ఇప్పుడు A:B:C ఎంత అంటే 12:21:33:44 అనమాట. సో ఒకసారి గమనిస్తే మనకి చాలా ఈజీగా అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇది ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ అనమాట. సో మనం ఈ విధంగా కంపేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ B = 7 ఉంది, ఇక్కడ 21 ఉంది, C = ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 33 ఉంది. ఇంటూ 3 చేస్తే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా వస్తుంది అని చెప్పేసి గెస్ చేసి చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లేదంటే బేసిక్ మెథడ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు బాడ్ మాస్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వి బాడ్ మాస్ అనమాట ఇది. సో ఫస్ట్ దీంట్లో ఉన్న చేయాలా, చాలా అందరూ మిస్టేక్ చేస్తారు ఇక్కడ. ఎందుకోసం అంటే మైనస్ అనేది ఇక్కడ తీసుకుంటారు, మైనస్ అనేది తీసుకోకూడదు. ఏ రెండుటి మధ్యలో బార్ అయితే ఇచ్చారో ఫస్ట్ వాటినే తీసుకోవాలా. సో ఇక్కడ మైనస్ని లెక్క చేయకూడదు అనమాట. 4 - 1 అంటే మనకి ఇక్కడ 3 రావడం జరుగుతుంది. సో ఇక్కడ -5 అని చెప్పేసి రాస్తారు, మిస్టేక్ కావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, చూసుకోండి. ఇక్కడ 3 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మైనస్ మనం యాడ్ చేస్తే ఇక్కడ 5 నుంచి -3 తీస్తే ఇక్కడ -3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 2 రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 2 రావడం జరుగుతుంది మనకి. సో మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ మైనస్ని మైనస్. సో ఇక్కడ 64 నుంచి మనకి ఇక్కడ -2 చేస్తే ఎంత రావడం జరుగుతుంది, 62 రావడం జరుగుతుంది. మళ్ళీ మైనస్ ఉంది, ఆ మైనస్ని యాడ్ చేసుకోవాలి. సో ముందే మైనస్ తీసుకోకూడదు అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ 24 తీసేస్తే మనకి సో 62 నుంచి మరి 24 తీసేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే -38 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మైనస్ అనేది 62 ఉంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -38 రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే +38 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ 78 + 38 చేస్తే మనకి ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ 6 మళ్ళీ 1 అన్నమాట. 116 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3√412 1/125 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 125 × 4 చేస్తే మనకి 250, 125 × 4 చేస్తే మనకి 250, 500 రావడం జరుగుతుంది. 500 + 12 అంటే 512 రావడం జరుగుతుంది. 512/125. సో ఇక్కడ మనకి క్యూబ్స్ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. సో 125ని మనకి ఇక్కడ 5³ అని చెప్పేసి రాసుకోవచ్చు. దీన్ని అయితే మనకి ఇక్కడ 8³ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది క్యూబ్ 8/5 హోల్ క్యూబ్ అని చెప్పేసి రాసుకోవచ్చు. క్యూబ్కి ఈ క్యూబ్కి క్యాన్సిల్ అయితే మనకి 8/5 అనేది మిగలడం జరుగుతుంది. ఆప్షన్లో ఇది లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ 5 × 1 = 5, 5 × 1 = 5, మళ్ళీ 3 మిగులుతుంది. సో 3/5 అనమాట. 1 పూర్ణాంకం 3/5 అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏ ట్రేడ్ హ్యాస్ 50 kg pulse, part of which he sells at 8% profit and rest 8% profit he gains 14% all. What
ఈస్ క్వాలిటీ సోల్డ్ బై 18% ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పేసి అడిగిండు. సో 50 కేజీల పల్స్ కొంత భాగాన్ని అంటే కొన్ని కేజెస్ని 8% లాభానికి, మిగిలిన కొన్ని కేజెస్ని 18% లాభానికి అమ్మిన మొత్తం మీద అతనికి 14% లాభం వచ్చింది. 18% లాభానికి ఎన్ని కేజెస్ల బియ్యం అమ్మాడు అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సో మొత్తం అతని దగ్గర 50 కేజెస్ ఉన్నాయి. సో అతని దగ్గర 50 కేజెస్ ఉన్నాయి. సో కొన్ని కేజెస్ని 8% లాభానికి, ఇంకొన్ని కేజెస్ని 18% లాభానికి అమ్మిండు. అయితే అతనికి మొత్తం మీద 14% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ 2 రావడం, ఇక్కడ 4 రావడం జరుగుతుంది, ఇక్కడైతే 6 రావడం జరుగుతుంది. క్యాన్సిల్ చేసి ఇక్కడ 2, ఇక్కడ 3 రావడం జరుగుతుంది. సో అతను 2:3 రేషియోలో అమ్మాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో మనకి మొత్తం కేజెస్ 50 అన్నమాట. సో 50 అంటే మొత్తం ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్ ఈక్వల్ టు 50 అయితే 2 యూనిట్స్ ఈక్వల్ టు ఎంత కావడం జరుగుతుంది? సో 1 యూనిట్ ఈక్వల్ టు 10 కావడం జరుగుతుంది. కాబట్టి 2 యూనిట్స్ ఈక్వల్ టు 20 కేజెస్, 3 యూనిట్ ఈక్వల్ టు 30 కేజెస్. సో ఇప్పుడు 30 కేజెస్ రావడం జరిగింది. 18% లాభంతో ఎన్ని బియ్యాన్ని అమ్మాడు అంటే 30 కేజెస్ బియ్యాన్ని అమ్మడం జరిగింది. ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. In the ratio of which tea costing 192 per kg in mixed with a tea costing 150 per kg. So the mixed tea when the sold for 194.40 kgs gives a profit 20% is అని చెప్పేసి అడిగిండు. 190 రూపాయలు కేజీ గల టీ పౌడర్ను 150 రూపాయలు కేజీ గల టీ పౌడర్చే కలిపి అమ్మితే 194.40 రూపాయలకి 20% లాభం వచ్చును. అయినా టీ పౌడర్ యొక్క రేషియో అని చెప్పేసి అడిగిండు. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. 192 రూపాయలకు 1 కేజీ టీ పౌడర్ ఉంది, ఇంకొకటి 150 కేజెస్కి పర్ కేజీ అని చెప్పేసి ఇంకొక టీ పౌడర్ ఉంది. 2 రకాల టీ పౌడర్లు ఉన్నాయి. ఈ రెండుటిని కలిపి అమ్మడం వల్ల ఎంత కమ్మిండు? 190 అమ్మితే మనకి 194.40కి అమ్మితే 20% లాభం వచ్చును అని చెప్పేసి అడిగిండు. సో ఆ 20% మనం తీసుకోకూడదు. ఇక్కడ ఏం తీసుకోవాలంటే 100%ని తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది 194 20% లాభంకి ఎంత మనకి 194.40 అన్నమాట. సో మనకి ఇక్కడ 100% కావాలి కాబట్టి, సో మన కాస్ట్ ప్రైజే కావాలి కాబట్టి ఇక్కడ లాభం అన్నమాట. సెల్లింగ్ చేయడం వల్ల ఇంతకి సెల్లింగ్ చేయడం వల్ల 20% లాభం వస్తుంది. సో మన కాస్ట్ ఇక్కడ 20% లాభం అంటే మనకు తెలుసు ఎంత? 120%కి. సో 120% ఈక్వల్ టు 194.40 అని చెప్పేసి తెలుసు. సో మనకి ఏం కావాలి? 100% కావాలి. 100% ఈక్వల్ టు వాట్ అనుకుంటే, సో ఇప్పుడు అడగుణకరం చేసి రావడం జరుగుతుంది. 100 × 194.40 బై 120 అన్నమాట. సో ఇప్పుడు మనకి చాలా ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. చూడండి. సో ఇక్కడ పాయింట్ తొలగించేద్దాం. ఇక్కడ పాయింట్ తొలగించేసి ఇక్కడ 2 zeros రాసుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ జీరో క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఈ 2 zeros క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 12 1 జా, ఇక్కడ కూడా 12 1 జా, మళ్ళీ మనకి ఇక్కడ ఎంత మిగలడం జరుగుతుంది అంటే 7 మిగలడం జరుగుతుంది. సో 7 అంటే మనకి ఇక్కడ, సో ఇక్కడ 6 72 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఎంత మిగలడం జరుగుతుంది అంటే, సో మళ్ళీ ఇక్కడ మనకి 2 మిగలడం జరుగుతుంది కాబట్టి 2 జా. సో ఇప్పుడు 162 ఫర్ 100% ఈక్వల్ టు ఎంత అంటే 162 అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంత రాసుకోవాలంటే 162 రాసుకోవాలి. 162 రాసుకుంటే ఇక్కడ ఎంత 12 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 30 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసిన అనుకో 6 టేబుల్లో ఇక్కడ 2 ఇక్కడ 5 రావడం జరుగుతుంది. ఏ రేషియోలో ఉన్నాయంటే 2:5 రేషియోలో ఉన్నాయి. ఇది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. The present ages of Ravi, Raju, Rani East are in the ratio 4:7:9. 8 years ago, the sum of their ages was 56. Find the present ages అని చెప్పేసి అడిగిండు. ప్రస్తుతం రవి, రాజు, రాణిల వయసుల నిష్పత్తులు 4:7:9. వారి వయసుల మొత్తం 56 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం అయిన ప్రస్తుత వయసులు. సో ప్రస్తుత వయసుల నిష్పత్తులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఆప్షన్లో చూద్దాం. సో క్యాన్సిల్ చేద్దాం. ఆప్షన్లో ఇక్కడ 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 రావడం జరుగుతుంది, ఇక్కడ 9 రావడం జరుగుతుంది, ఇక్కడ 7 రావడం జరుగుతుంది. కానీ మన ప్రస్తుత వయసుల నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి? 4:7:9గా ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసినాం అనుకో 4, ఆ తర్వాత ఇక్కడ 7, ఇక్కడ 9. సో ఈ నిష్పత్తులే కావడం జరిగింది కాబట్టి ఇది అయ్యే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్యాన్సిల్ చేసినాం అనుకో 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 4 రావడం జరుగుతుంది, ఇక్కడ 7 రావడం జరుగుతుంది, ఇక్కడ 9 రావడం జరుగుతుంది. ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది, ఇది కాదు. ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అని మనకు తెలుసు. సో 8 సంవత్సరాల క్రితం వారి వయసులో మొత్తం 56 years అని చెప్పేసి ఇచ్చిండు. ఇది 8 years బ్యాక్. సో 8 years బ్యాక్ అనమాట. సో ఇప్పుడు ఎన్ని ఉంటాయి వారి వయసులో మొత్తం అంటే, సో 24 యాడ్ చేయాలి. ఎందుకోసం అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురిది 8 అంటే 24 యాడ్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళ వయసులో మొత్తం ఎంత అంటే 80 అని తెలుసు మనకి. వీటి మొత్తాన్ని 16 + 28 + 36 చేస్తే మనకి ఎంత కావడం జరుగుతుంది అంటే 80 కావడం జరుగుతుంది. సో 20 + 35 + 45 అంటే మనకి 100 కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి కరెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మొత్తం చేయకుండానే. చాలా